ఒక్క మొన్న మొన్నమా పంచభూతాలల్లా నీళ్లు చేసే బీభత్సం చిన్న ఉంటదా? ఆ నీళ్లకు గాలి తోడై వర్షాలు ఇసిరి ఇసిరి కొట్టినట్టు వస్తే ఇంకేమైనా ఉంటుందా? ప్రకృతి విలయమే. హాగో అట్లనే ఉన్న చూడుండ్రి. ఆకాశం బలిగి ఒక్కసారి నీళ్లు వరదలై పారుతున్నట్టు ఎట్లా పోతున్నదో చూడుండ్రి. వాగు డ్యాములలో నీళ్లను ఒక్కసారి ఇడిచిపెట్టినట్టు సునామీ తిరగ సముద్రం భూమి మీదకి వచ్చినట్టు ప్రకృతి అమ్మ కోపం వచ్చినట్టు ఎట్లా కొట్టిందో చూడుండ్రి వర్షం. కుండపోత కొట్టిన వానకు కొండల మీద నుంచి బండలు కూడా కొట్టుకొని వస్తున్నాయట. ఎప్పుడు ఏం జరుగుతుందని బిక్కు బిక్కుమని బతుకుతున్నారట హిమాచల్ ప్రదేశ్ జనాలు. బ్రిడ్జులు నిండి వాటి మీద నుంచి వారుతున్నాయి నీళ్లు. కొండల పక్కకు వాగుల పక్క కట్టుకున్న ఇళ్ళల్లో ఉండే జనాలు పానాలు అరిచేట్లా పెట్టుకొని అనుకుతున్నారట. అగ చూడుండ్రి పారుతున్న వరద ఇంటి పునాదిని ఎట్లా కోత పెడుతున్నదో, ఏ క్షణంలో ఇండ్లు గూలంట్లో పడతాయో అన్నట్టు వేసినాయి వానలు. కొన్ని దిక్కులల్లో రేకుల షెడ్డులు చిన్న చిన్న ఇండ్లు వరదలకు బయలుదేరినాయట. కాల్వలలో పెట్టిన కార్లు వ్యాన్లు వరదలలో కొట్టుకొని పోయినాయి. గుట్టల మీద నుంచి కట్టెలు రాళ్ళు రప్పలు మట్టి మలీనమంతా నీళ్ళలో కలిసి కొట్టుకొని వచ్చే వరకు వరద బలం ఇంకింత పెరిగింది. రోడ్లు కొట్టుకపోయినాయి. ఇండ్లు షెడ్లు చెత్త చెదారంతో నిండిపోయి వరద పాలైనాయి. కాళీమాత మందిరాలు కూడా ఖరాబ్ అయినాయి. అంటే ఎంత ఘోరం ఉన్నదో చూడుండ్రి. అంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎంతగానం వాన పడ్డదో అర్థం చేసుకోండ్రిగా. ఆకాశంలో ఉన్న మేఘాలు మొత్తం ఒక్కసారి వలిగిపోయినట్టు అయింది కావచ్చు. పబ్లిక్ సతమతం అవుతున్నారట. ఈ వానదేవుడు ఏందో ఏమో, ఒక్క కాడ ఎండబెట్టి ఇంకోవాలని ఇట్లా తిప్పల పెట్టుడు ఎంతవరకు కరెక్ట్ అనుకుంటుండో ఏమో కానీ తెలంగాణ పబ్లిక్ వానల కోసం కండ్లు కాయలు గాయంగా ఎదురు చూస్తున్నారు. మరి ఇటువంటి జోరు వానలు మన తాను ఎప్పుడు వస్తాయో ఏం పాడు.